Hello, నేను డాక్టర్ సమీరా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ V9 హాస్పిటల్ బేగంపేట్. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ కోసం మనం చేసే వీడియోలో నేను మాట్లాడబోయే టాపిక్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కండిషన్స్ దట్ వీఆర్ సీయింగ్ నవడేస్ హైపోథైరాయిడిజం. అండ్ అది ఉన్నట్లుగా మనం ఎలా సస్పెక్ట్ చేయొచ్చు ఆర్ పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం ఉండే అవకాశం ఉందో ఇవాళ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టు అండర్స్టాండ్ హైపోథైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్కి ఉండే ఫంక్షన్ ఏంటో ఫస్ట్ తెలియాలి. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది నెక్లో ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. ఈ హార్మోన్ బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ ఒక పర్టికులర్ స్పీడ్లో రన్ అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ వేరే నర్వస్ సిస్టమ్, దాని రెగ్యులేషన్, ఇవన్నిటినీ ఒక పర్టికులర్ స్పీడ్లో రన్ అయ్యేటట్టుగా అది చూస్తుంది. సో హైపోథైరాయిడిజం అనే కండిషన్ అనేది ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాం. ఎస్పెషలీ విమెన్ ఆర్ సఫరింగ్ అ లాట్ ఫ్రమ్ హైపోథైరాయిడిజం. అంటే థైరాక్సిన్ హార్మోన్ యాడిక్వేట్ అమౌంట్లో బ్లడ్ స్ట్రీమ్లోకి సెక్రీట్ అవ్వకపోవడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. అంటే ఉండవలసిన దానికన్నా తక్కువ లెవెల్స్లో థైరాక్సిన్ హార్మోన్ తయారవుతుంది. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అండ్ దాంట్లో మనం మోస్ట్ కామన్గా ఈ రోజుల్లో లైఫ్ స్టైల్లో జరిగిన మార్పుల వల్ల ఎక్కువ కామన్గా చూస్తున్నాం ఇది. సో హైపోథైరాయిడిజంలో పేషెంట్కి ఉండే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మీకు ఏ లక్షణాలు ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయొచ్చు అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాల్సిన అవసరం ఉందో ఇవాళ చూద్దాం. సో హైపోథైరాయిడిజంలో కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వెయిట్ గెయిన్. అంటే గత 3 to 6 months టైంలో కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు, ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాం కూడా తెలియకుండా వితౌట్ అ రీజన్, ఎస్పెషలీ నేప్ ఆఫ్ ద నెక్, అంటే నెక్ చుట్టూరా వెయిట్ ఎక్కువగా గెయిన్ అవ్వడము, నెక్ కొంచెం షార్ట్ అయినట్టు అనిపించడము, అండ్ ఫేస్ అంతా పఫీగా అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ కామన్గా చూస్తుంటాము. సో వెయిట్ గెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిమ్టమ్స్. నెక్స్ట్ వచ్చేది హెయిర్ లాస్ అండ్ థికెనింగ్ ఆఫ్ ద స్కిన్. అంటే స్కిన్ కొంచెం థిక్గా అయినట్టు అనిపించడము, హెయిర్ లాస్ ఎక్కువగా లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా తప్పకుండా థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే మోర్ సీరియస్ సిమ్టమ్స్ వచ్చేసి ఏ పని చేసుకోలేకపోవడము, ఎక్కువ లెథార్జిక్గా ఫీల్ అవ్వడము, ఎక్కువసేపు పడుకోవాలని అనిపించడము. సో ఇలా జనరలైజ్డ్ లెథార్జిక్ సిమ్టమ్స్ చూస్తుంటాము. అండ్ విమెన్లో వచ్చేసరికి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, ఎస్పెషలీ హెవీ పీరియడ్స్ అవ్వడము అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సైకిల్ పెరగడము, అండ్ ఒకవేళ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు చాలా డిఫికల్టీ ఎక్స్పీరియన్స్ చేయడం, అండ్ అంటే ఎర్లీగా కన్సీవ్ అవ్వలేకపోవడము, ఇన్ఫర్టిలిటీ డెఫినిషన్స్లో ఫిట్ అవ్వే వాళ్ళలో కూడా మనం తప్పకుండా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాలి. అండ్ చాలామంది పేషెంట్స్లో కాన్స్టిపేషన్ కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంటింగ్ సిమ్టమ్. సో నేను ఇందాక చెప్పినట్టు థైరాక్సిన్ హార్మోన్ బాడీలో ప్రతి ఒక్క సిస్టమ్ని స్పీడప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో థైరాయిడ్ సరిగ్గా తయారవ్వనప్పుడు డైజెస్టివ్ ట్రాక్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. దానివల్ల పేషెంట్ కాన్స్టిపేషన్, ఫిజరినేనో, హెమరాయిడ్స్తో కూడా ప్రజెంట్ అవుతుంటారు. సో ఇలాంటి కండిషన్స్తో ప్రజెంట్ అయిన వాళ్ళందరిలో కూడా థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసి హైపోథైరాయిడిజం ఉంటే కనుక దాన్ని ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. సో ఈ కామన్ సిమ్టమ్స్లో ఏది ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో, ఎస్పెషలీ విమెన్ హూ ఆర్ 30+ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుని దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఇమీడియట్గా కరెక్ట్ చేసుకుంటే కనుక లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వకుండా అండ్ ఇన్ఫర్టిలిటీ అలాంటి కండిషన్స్లో ల్యాండ్ అప్ అవ్వకుండా మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.